క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలానికి చెందిన ఫైల్ నర్సింహులు తెలంగాణ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఆ సంస్థ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడారు. పెద్దలు తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించడం పట్ల సంతోషంగా ఉందన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా తాను కృషి చేస్తామని అన్నారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాంబాబు యాదవ్ కి, రాష్ట్ర అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్ మరియు అసోసియేట్ అధ్యక్షులు డాక్టర్ శాంతికుమార్ కి, నూతనంగా ఎన్నుకోబడిన జనరల్ సెక్రటరీ సుభాష్ కి, ట్రెజరర్ నూకం భిక్షపతికి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ ఉద్దీన్ కి, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని పైలి నరసింహులు అన్నారు. మరియు రాష్ట్రంలో నలుమూలల నుంచి ప్రతి హాస్పిటల్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు మరియు వాటి రాష్ట్ర నాయకులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులతో పాటు రాష్ట్ర నాయకులు వీళ్ళు ఇక్కడ రెండు పాత్రలు పోషిస్తున్నారు. ఉద్యోగం చేస్తూ వాటి సాటి ఉద్యోగస్తులకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికక్కడ పరిష్కరించడం కోసమనే రాష్ట్ర కమిటీలో ప్రతి ఒక్కరికి మనందరికీ అవకాశం ఇవ్వడం జరిగింది. మన కమిటీలో మనం మాట్లాడకపోతే మనం బయటే మాట్లాడటం అనేది సందిగ్ధత ఏర్పడుతుంది. కాబట్టి మాట్లాడే అవకాశం రావడమే గొప్ప. దాన్ని మనందరము ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల యూనియన్ సంఘము ప్రారంభ దశలో కనీసము ఎక్కడ కూర్చొని మాట్లాడదామన్నా లేని పరిస్థితులు, ఎక్కడో బస్టాండ్లలో, రోడ్లపైన, ఇక్కడ మా అడ్డ సరే మనం కూర్చొని ఇప్పుడు ఆ గుడి పక్కన కూర్చొని మేము అట్లా ఒక 18 నెలలు సుదీర్ఘంగా పిలువగానే పలికే కొందరితోటి ప్రతి మీటింగ్లో అప్పుడున్న వాళ్ళు అక్షరాలే పదాలైతే ఆ అక్షరాలు చాలామంది ఉన్నారు మా దగ్గర. ఒక్కరొకరికి 18 నెలల జీతాలు లేకుండా కూడా ఈ సిస్టంలో ఏర్పడిన తర్వాత అది యూనియన్ ఏర్పడి, యూనియన్కి వెళ్ళి ట్రేడ్ యూనియన్ ఏర్పడి, ట్రేడ్ యూనియన్ కన్నా ముందు అసలు ఎక్కడ స్థలం లేదనుకున్న ప్లేస్లో ప్రెస్ భవన్లో మీటింగ్ పెట్టడం జరిగింది ఒక 2-3 సార్లు. ఆ తర్వాత గత లాస్ట్ ఇయర్ ఇదే సమావేశము సెక్రటరేట్ లోపల చేసినాం. సెక్రటరేట్ లోపల అసలు అవుట్సోర్సింగ్ అనేది మన హాస్పిటల్లో మనకే మన పక్కడు వీలు లేనప్పుడు మనం ఇక్కడ ఉన్నామంటే మన యూనియన్ మీటింగ్ సెక్రటరీ పెట్టుకున్నాం. మనం సెక్రటరీ లోపల, ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఇది నిరంతరము ముందుకెళ్తా ఉంది. ఇంతకుముందు కొన్ని మాటలలో రాంబాబు సార్ గారు చెప్పిన చాలా, ఎందుకంటే కార్మికుల యొక్క కష్టాలు, కష్ట సుఖాలు వీటన్ని కోసం చాలా బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. కొంచెం చెప్పిన సో ఇక్కడ నేను రాష్ట్ర కమిటీ నా నాయకులకు అందరికీ ఒక చిన్న మనం ఏంటంటే, మనలో ఐకమత్యం కోల్పోయినట్టు అనిపిస్తుంది. కాబట్టి రఫీ అన్న గారు ప్రత్యేకంగా వీక్లీ ఒకరోజు పెడతారా జూమ్ మీటింగ్, నెలకు ఒక రోజు పెడతారా, ఆ డేట్ ఇక్కడ మీరు ఫైనల్ చేయాలన్నా ఖచ్చితంగా రాష్ట్ర కమిటీ నుంచి ప్రతి ఒక్కరము మాట్లాడితే మనము ఏం చేస్తున్నాము, ఏముంది, గిరిబాబు ఎక్కడున్నాడు, ఇంకోటి సీనన్ ఎక్కడున్నాడు, సుభాష్ అన్న ఎక్కడున్నాడు, భిక్షపతి అన్న ఎక్కడున్నాడు, ఇదంతా మనకి ఇంట్రడ్యూస్ వస్తుంది. వచ్చిన తర్వాత మనకు రావాలని ఒక ఉత్సవం కూడా వచ్చేస్తుంది మనలో. మనకు ఇప్పుడు ఒక చిన్న అడుగులేక రామబాబు గారు చెప్పారు, మనము అడిగే సిస్టమ్ నుంచి లెటర్ ఇచ్చే నుంచి అడిగే సిస్టంలో ఉన్నాం. లెటర్ ఇచ్చే సిస్టమ్ నుంచి అడిగే సిస్టమ్ మార్చుకోవాలి. మన ఐక్యమత్య రావాలంటే ఖచ్చితంగా మనం ఏదో కొత్త ప్లాన్ చేయాలి. దీనికోసము అన్నవారి అనుమతితోటి తప్పక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతి నెల ఏ డేట్ అయితే చెప్తారో ఆ రోజు ఖచ్చితంగా మనం అందరం ఫోన్కి అవైలబుల్ ఉండి, ఆ రోజు అన్న నాకు బిజీ ఉంది, నాకు ఫోన్ ఛార్జింగ్ లేదు, ఇట్లా కాకుండా ఖచ్చితంగా, అంటే ఇప్పుడు సారు నిజంగానే ఎమర్జెన్సీ ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి ఉండొచ్చు, అయినా ఉద్యోగం చేస్తున్నాం. మనం లీడర్షిప్ కూడా సమన్వయం చేయాలంటే మనం ఖచ్చితంగా జూమ్ మీటింగ్ ఉండాలి. ప్రతి ఒక్క హాస్పిటల్ నుంచి ఎవరు రెస్పాండ్ అయితేనే మనం ముందుకు వెళ్ళి ఏం చేయాలని తెలుస్తుంది. కాబట్టి సో థ్యాంక్ యూ అన్న, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు థ్యాంక్ యూ.